మౌన గర్జన ఇంటికి వెలుగైన ఆడపిల్లంటే ఒక వరం. ఆడపిల్లలపై జరుగుచున్న అత్యాచారం. ఇది కొందరి కామాంధుల అహంకారం. ఈ దుర్వినీత లోకంలో పీడిస్తున్న కామ వికారం. నీ జన్మస్థలం ఛాయేగా ఆ మర్మస్థానం. ఆ మర్మస్థానం కొరకు ఎందుకీ బలాత్కారం? వీరు పశువులుగా మారటానికి తల్లిదండ్రులు పెట్టిన అతిగారం కారణమయ్యింది ఈనాడు వారు చేయడానికి నేరం. అలాంటి వారిని పండపెట్టి కొట్టండి. కళ్లల్లో కారం, ఇటి దుండగులను కట్టేసి కోసి తీయాలి నరనరం. తాగించాలి ఇలాంటి వారికి గరళం కలిపిన క్షీరం. వీరిని రాజకీయ పలుకుబడితో వదిలేయటం విడ్డూరం. ఓ మగవాడా, ఆడదే కదా నిన్ను మోసిన మాతృ ఉదరం. స్త్రీ తనువే కదా నీ లేత పెదవులతో త్రాగనిచ్చింది మాతృక్షీరం. ఎందుకు చేసుకుంటున్నారు మనస్సనే కోవెలను కోళ్లఫారం? ఆడపిల్ల చిన్న పొరపాటు చేస్తే కన్నవాళ్లే పెట్టేస్తారు దూరం. లేక పెళ్లిపేరుతో కట్నాలు కుమ్మరించి పెడుతున్నారు బేరం. ఆడపిల్ల కన్నవారికి అయినవారికి అయితే ఎలా భారం? పిల్లల జీవితాలను 4 గోడల మధ్య చేయకండి అంధకారం. ఆదరించేవారు లేక ఎందరో అనుకుంటున్నారు చావే పరిష్కారం. రండి మోసపోయిన వారిపై చూపిద్దాం మమకారం. ప్రోత్సహిద్దాం వారు పాడేటట్లు వందే మాతరం. పువ్వులను ఒకటిగా కలిపి దండగా చేసినట్లు దారం. దీక్షభూని నడుముకట్టి చాటుదాము ఔదార్యం. ఈ దౌర్జన్యాన్ని అరికట్టుటకు చేయి కలుపుదాం అందరం. ఆశలు కోల్పోయిన జీవితాలలో చిగురించేటట్లు అంకురం. కృంగినవారికి నూరిపోసి చెప్పుదాం ధైర్యం. మార్పు వచ్చే వరకు ఆగక చేద్దాం సమరం. అప్పుడే వచ్చినట్లు నిజమైన స్వాతంత్రం.